వెల్కమ్ టు వీత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీజేపీతోనే దేశ సంక్షేమం, అభివృద్ధి సాధ్యం. మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అరవై ఏళ్లలో పరిష్కారం కాని సమస్యలు 9 ఏళ్లలోనే పరిష్కరించాం. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టీకరణ. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడండి. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో అర్హత కలిగి మిగిలిపోయిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడానికి చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. బాపట్ల కలెక్టరేట్లో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 99% సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని, పొరపాటున మిగిలిపోయిన 1% లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందించడానికి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. జూలై 1వ తేదీ నుండి 4 వారాల పాటు మండల స్థాయి అధికారులు గ్రామ వార్డు సచివాలయాల్లో పర్యటించి గ్రామ సభలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, కరణం బలరాం కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పోతుల సునీత, చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివజ్యోతి, సిపిఓ భరత్ కుమార్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్జున్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ ప్రసాద్, గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్, రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమానికి నాంది పలికాడు. మనందరి ప్రభుత్వంలో కూడా అర్హులై ఉండి ఏ ఒక్కరూ కూడా నాకు ఈ సేవలు కానీ, నాకు ఈ లబ్ధి కానీ, అర్హత నుండి కూడా నాకు అందలేదు అని చెప్పటానికి ఇక అవకాశమే లేకుండా లబ్ధిదారులు ఎవరైనా కూడా, ఎక్కడైనా కూడా, ఏ కారణం వలైనా కూడా అర్హత ఉండి మిగిలిపోయిన పరిస్థితి ఎక్కడ ఉన్నా కూడా జల్లెడ బట్టి ఆ అర్హులను గుర్తించి వారికి కావలసిన డాక్యుమెంటేషన్స్ అన్ని కూడా చెయ్యి పట్టుకుని వాళ్ళని నడిపిస్తూ వారికి మంచి చేసే కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం. ఏ వార్డును తీసుకున్నా కూడా 4 ఏళ్ల కిందట, ఏ పట్టణాన్ని తీసుకున్నా కూడా 4 ఏళ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, లంచం అనేది చోటు లేకుండా ఎక్కడ వివక్ష. బీజేపీతోనే దేశ సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం లోదా కాలనీలో మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలనలో దేశమంతా సుఖ సంతోషాలతో ఉందని, మరోసారి మోడీ ప్రధానిలాగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. జన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో లోదా అపార్ట్మెంట్ వాసులతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. इधर देखिए सब एक मिनट भैया सर वी थैंक एवरी अरे भैया हेलो हेलो वहाँ जाओ भैया हाँ कैमरे में आते हैं लुक क्या राइट राइट थैंक यू ఫోటోగ్రాఫర్స్ మేము మా అపార్ట్మెంట్ అసోసియేషన్ తరఫున లోపల అంతర్గతంగా కొన్ని
మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను. मोदी जी के ऊपर, केंद्र सरकार के ऊपर, केंद्र सरकार के मिनिस्टर के ऊपर है ना, अपोजिशन पार्टी भी नहीं बोल सकते हैं, ना कोई भी नहीं बोल सकते। हाँ, नरेंद्र मोदी जी नहीं सुनते दिया है। कभी हम सोच सकते का ऐसा भारत का इमेज होगा। अमेरिका मेरा अलग विषय पैसा पूछेंगे, उससे पहले वो फाइनेंस मिनिस्ट्री पूरा ऑफिसर्स बैठ के अमेरिका हो, अलग अलग देशों जो डेवलप्ड कंट्री है वो चर्चा करके प्रधानमंत्री भारत का है तो कितना पैसा देंगे, दे सकते, क्या हेल्प कर सकते, तय करके रखते थे। आदमी द्वारा हैदराबाद में ब्लास्ट करना है, पाकिस्तान तय करते थे, इधर काम होता। पाकिस्तान का शिकारी बनकर शहीद हो गए, पाकिस्तान कश्मीरी पंडित से। हैदराबाद में कितने लोग हो रहे हैं, तिगलकुंटा में लोग, गोकुल चाट भंडार में, लुम्बिनी पार्क में, इधर बॉम्बे में, सात बॉम्ब ट्रेन में, ताजमहल होटल में, ऐसा कितने बेचते हैं, सुबह से शाम तक सोचते रहते हैं। पाकिस्तान का इतना बुरा हालत है, होना चाहिए इतना। हमारा को लगभग 70 इयर्स जो हमारा पीछा गिरकर इतने लोगों को हत्या किया है, इतने लाखों करोड़ रुपए खर्च करवाए हमारे से सिक्योरिटी के वार के नाम पर। भारत में केंद्र सरकार 9 साल पूरा कंप्लीट किया है। इस संदर्भ में हमने तय किया है 9 साल पहले क्या था देश, 9 साल के बाद देश में क्या स्थिति है, वो लैंड ऑर्डर हो, देश की आर्थिक स्थिति हो, देश में रोजगार हो, देश में फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट हो, देश में इन्वेस्टमेंट हो, इंडस्ट्रियल रेवोल्यूशन हो, सेलफोन का प्रोडक्शन हो, डिफेंस का प्रोडक्शन हो, ISI का गतिविधि हो, पाकिस्तान का स्थिति हो, विदेशों में भारत का जो गौरव बढ़ाने का विषय पर भी हो, हर विषय पर, हर पहल पर, हर कदम पर भारत सरकार अब इधर देखिए। ओके सर। అరవై ఏళ్లలో పరిష్కారం కాని సమస్యలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్లలోనే పరిష్కరించామని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్ డివిజన్లో 4,46,00,000 రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలానగర్ డివిజన్లోని ఇందిరానగర్ కాలనీ వాసుల సమస్యలను బీజేపీ కాంగ్రెస్ పట్టించుకోలేదని, అతి తక్కువ కాలంలోనే తాము ఆయా కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేసి పేద ప్రజల కష్టాలు తీర్చామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో భవిష్యత్తులో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూగర్భ నీటి పైప్ లైన్, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుచుకుంటూ వస్తున్నామని తెలిపారు. ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు హైదరాబాద్ మహానగరం నివాస యోగ్యంగా సకల సౌకర్యాలతో ముఖ్యమంత్రి తీర్చిదిద్దుతున్నారని అన్నారు.
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని విశాఖపట్నం జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సూచించారు. వైఎస్ఆర్ సురక్ష ద్వారా అధికారులు, వాలంటీర్లు, సచివాలయం గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తూచా తప్పకుండా అందరం పాటించాలని, పథకాలు అందని వారికి ఎందుకు అందలేదనే విషయం తెలుసుకొని తక్షణమే పరీక్షించాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అభిలాషించారు. మనకు పార్టీ కార్యక్రమాన ప్రభుత్వ పరంగా వచ్చింది కనుక ప్రభుత్వ కార్యక్రమం కిందనే ఈ రోజున జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో అందరు అధికారులతో కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి రేపటి నుంచి ప్రోగ్రాం స్టార్ట్ చేయవలసి ఉంటుంది కనుక అందరు ఆఫీసర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి జగనన్న మా భవిష్యత్ అని మనం ఒకసారి తిరిగాం, గడప గడప కార్యక్రమం ఒకసారి తిరిగాం. ఇది కూడా గడప గడప కార్యక్రమం మాదిరిగానే ప్రతి ఇంటికి కూడా మనం వెళ్ళి ఇంతవరకు సాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి, సాల్వ్ కాని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా మనం అడిగి తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవాలి. నిన్నటి వరకు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారానే జరిగి, కానీ ఇప్పుడు క్యాడర్ అందరూ ఇన్వాల్వ్ అవడమే కాకుండా గృహసారథులతో పాటు మిగతా క్యాడర్ అంతా వార్డు లెవెల్లో కానీ అలాగే నియోజకవర్గం లెవెల్లో కానీ ఉన్నటువంటి క్యాడర్ అంతా, ముఖ్య నాయకులు అందరూ కూడా అందరినీ ఆహ్వానించి అందరి సమక్షంలోనే ఈ డోర్ టు డోర్ కార్యక్రమం తిరిగి సక్సెస్ చేసేవలసిన అవసరం ఉంది. ఇది ఇంటిని కూడా ఆ సచివాలయ వాలంటీర్లతో పాటు, గృహసారథులతో పాటు, అలాగే సచివాలయ కన్వీనర్లతో, సచివాలయ కన్వీనర్లకి అడ్డగా వ్యవహరిస్తున్నటువంటి జేఏసీ కన్వీనర్లతో సహా అందరూ కూడా వెళ్ళి నేరుగా ఈ కార్యక్రమం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, అది అక్కడే అన్ని రకాల సిబ్బంది ఉంటారు కనుక నోట్ చేసుకొని తక్షణమే ఇమీడియట్గా దాని మీద పరిష్కారం చేయనందుకు ఇది ఒక మంచి అవకాశంగానే మనం భావిస్తున్నాం. దీన్ని జిల్లా అధికారులు కూడా, ఐఏఎస్ అధికారులు కూడా దీని మీద పర్యవేక్షణ ఉంటుంది. అందుకని జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ గారు దీని మీద జిల్లా అధికారులతో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా విజిట్ చేస్తుంటారు, ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్గా చేస్తున్నారు, ప్రజల తాలూకా ఒక నెల రోజుల ప్రోగ్రాం ఇది. ఈ నెల రోజులు కూడా తిరిగి అన్ని సచివాలయాల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన ఆ డేటు ప్రకారంగా కంప్లీట్ చేయాలా. కంప్లీట్ చేసిన తర్వాత అన్ని 99% ఇక్కడ పరిష్కారం అయినవన్నీ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తోనే పరిష్కారం అవుతాయి. ఇక్కడ కానిటువంటి జటిలమైన సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పరంగా డైరెక్షన్స్ రావాల్సి వచ్చింటే అది కూడా చేయనందుకు కూడా, అందుకే ఇందులో ప్రభుత్వాన్ని ఆఫీసర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ రకంగా అన్నీ కూడా మనకు ఒక అవకాశం, మళ్ళీ సేవ చేసే భాగ్యంలో పాలు పంచుకునే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినట్టే లెక్క. క్యాడర్కి కూడా చేతనంగా పనిది. అంటే మన మనిషి అయి పుట్టిన తర్వాత మనమేదో బ్రతకడం కాదు, ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకోలేనటువంటి పేద ప్రజలకి, తూర్పు దారి తెలియనటువంటి వాళ్ళకి ప్రభుత్వం పెట్టిన సంక్షేమ. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో నిర్వహించిన టీడీపీ భవిష్యత్కు గ్యారంటీ చైతన్య యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. యాత్రలో భాగంగా నూజివీడు నుండి బత్తులవారిగూడెం వరకు తెలుగు తమ్ముళ్లు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఈదురుగాలులు, భారీ వర్షం రావడంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది. స్టేజ్ పైన ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ప్రభుత్వ మాజీ విప్ చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి పీతల సుజాత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్
ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, మరో 10 మంది కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాతులను హుటాహుటిన నూజివీడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా గాయపడిన తమ నేతలంతా క్షేమంగా ఆరోగ్యంగా ఆసుపత్రి నుండి రావాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కనమేని చక్రధర్ రెడ్డి ప్రధాని మోడీ 9 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన ప్రగతి, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలను పంచుతూ వివరించారు. ఇంటింటికి బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను దోచుకునే విధంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ అవినీతి పాలనను భూస్థాపితం చేసేందుకు సమయం ఆసన్నమైందని అన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి తామంతా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మెంగాని మహేందర్, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, పాక్స్ డైరెక్టర్స్ ఏళ్ల గిరిధర్ రెడ్డి, మీసా శంకర్, మిరుదొడ్డి దేవయ్య, పద్మ, ఏదునూరు గోపి తదితరులు పాల్గొన్నారు. జై జై మాతా భారత్ మాతా అప్నే మాతా. ఏమేమి చేశారు, ఏమేమి అనుకున్నారు భారతీయ జనతా దేశానికి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జై బీజేపీ, జై బీజేపీ.
జై జై బీజేపీ భారత్ మాతా కీ జై బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మోదీ గారు పేద ప్రజల గురించి చేస్తున్నారో ఆ కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయడానికి ఇంటింటి కార్యక్రమం ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎక్కడ వెళ్ళినా ప్రజలు అందరికీ తెలుసు ఇది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే కార్యక్రమాలు కాదు. ఏవైనా కూడా ప్రతి దాంట్లో మోదీ గారి చెయ్యి, బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకంలో ప్రతి దాంట్లో వాళ్ళ డబ్బులు ఉన్నాయనే ఒక ఆలోచన విధానం ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. మేము చెప్పకముందే ఎక్కడ పోయినా కూడా మేము బియ్యం ఇచ్చే దాంట్లో మరి కేంద్ర వాటా ఉంది, మరి సంక్షేమ పథకాల్లో ప్రతి దాంట్లో మరి కేంద్ర వాటా ఉంది. మోదీ గారు డబ్బులు ఇస్తేనే మరి కేసీఆర్ గారు పనిచేస్తున్నారని మేము ఎవరికి చెప్పినా కూడా అందరూ తెలుసండి. మేము కూడా టీవీలో చూస్తున్నాం. ఇన్ని రోజులు మేము మోసపోయాం, మేము ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది కదా అనుకున్నాం. కానీ ప్రతి దాంట్లో మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ డబ్బులు ఉన్నాయి, మరి నరేంద్ర మోడీ గారు పంపిన డబ్బులే అని అందరికీ అవగతమైందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మోసపూరితమైనటువంటి పాలన ఈరోజు కేసీఆర్ గారు సాగిస్తున్నారు. ఈరోజు చూసినట్టయితే ఏ గ్రామంలో ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా ఎమ్మెల్యేల మోసాలు, ఒక కాన్స్టిట్యున్సీలో ఏ తెలంగాణలో ఏ ఎమ్మెల్యేని తీసుకున్నా కూడా మోసం చేయని ఎమ్మెల్యే లేడు. ఒకడు అమ్మాయిల విషయంలో కానీ, ఒకడు రోడ్ల విషయంలో కానీ, ఒకడు భూముల విషయంలో కానీ, కన్న కూతురు భూమి కూడా గుంజుకునే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే మనం అందరం కూడా ఈరోజు వార్తల్లో కానీ. బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కర్ణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య మరోసారి వివాదం చెలరేగింది. సోషల్ మీడియా వేదికగా ఒక వర్గంపై మరొక వర్గం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పేరాల సెంటర్లో ఆమంచి వర్గీయుడు 31వ వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానంద్పై కర్ణం వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆయన చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పంపించింది. నేను పేరాల మార్కెట్ సెంటర్లో మార్కెట్ దగ్గర రోడ్డుపై నుంచొని ఉన్నాను. రావటంతో నా మీద కర్రలతోటి రాళ్ళతోటి దాడి చేయటం జరిగింది. అది ఎందుకు చేస్తున్నారు ఏందనేది కూడా తెలియకుండానే జరిగింది. వాళ్ళు చేసి వెళ్తా కూడా నిన్ను చంపేస్తాం, నిన్ను ఖచ్చితంగా చంపేస్తాం అది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఏందని చెప్పేసి అంటే కృష్ణమోహన్ గురించి పోస్టులు పెట్టినా ఒప్పుకోము, మేము బలరాం మనుషులు, బలరాం నిజమే జరగాలి అని ఒక ఇక్కడ చీరాల్లో బలరాం సంబంధించిన ప్రతి ఒక్కటి రౌడీజం, చంపటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే నా మీద కూడా ఫస్ట్ కాడిని దాడి చేయాలని చూస్తున్నారు. అలాంటి దాడి ఇప్పుడు జరిగింది. నన్ను చంపుతారు ఖచ్చితంగా. బలరాం వర్గానికి సంబంధం, బలరాం కృష్ణమోహన్ ఇక్కడ చీరాల్లో ఉన్నంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అదేగాక నేను కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి, చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి రాగా ఇక్కడ కూడా దాడికి వచ్చారు. ఎవరు? యాతం సునీలు, యాతం దిప్పక్కు, యాతం మేరీబాబు వాళ్ళ అనుచరులతో కలిసి వచ్చి మా భార్య పిల్లలు. రౌడీ షీటర్ రాజన్న కన్నబాబు హత్య కేసులో అనకాపల్లి ప్రాంతానికి చెందిన చిన్ని లక్ష్మణరావు అలియాస్ లచ్చా, పందిరి దుర్గారావు, లోపింటి సురేందర్ను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం చోడవరంలోని ఒక భూమి విషయమై ₹1,00,000 కోసం రౌడీ షీటర్లు రాజన్న కన్నబాబు, చిన్ని లక్ష్మణరావు మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదం ముదరడంతో రౌడీ షీటర్ చిన్ని లక్ష్మణరావు తన అనుచరులైన పందిరి దుర్గారావు, లోపింటి సురేందర్తో కలిసి కన్నబాబును హతమర్చాడు. ఒక్క రోజులోనే హత్య కేసులో నిందితులను పట్టుకోవడంతో రూరల్ పోలీసులను ఆయన అభినందించారు. నిందితుల నుంచి 2 ద్విచక్ర వాహనాలు, కర్ర, కత్తి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రౌడీ షీటర్ హత్య నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా పెంచామని, రౌడీ షీటర్లు నేర ప్రవృత్తి మార్చుకోకపోతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. 307 కేసెస్, 5 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసెస్, కిడ్నాప్, అలాగే డెకాయిటీ ఇన్ఫర్మేషన్ అంటే అలాంటి కేసెస్లో అయితే ఉన్నది లేదు. సో ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు ఏవైతే నేర ప్రవృత్తి ఉంది, నేరంలో పలు నేరాల్లో పాల్పంచుకుంటూ అదే జీవితంతో మాత్రం ఉంటే అలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఇలాంటి కేసెస్లో రిపీటెడ్గా ఉన్నటువంటి బాడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అలాంటి నేరస్తులు అనేటటువంటిది నేర ప్రవృత్తిని వదలకపోతే మాత్రం వాళ్ళందరికీ కూడా పీరియడ్ ఆఫ్ టైం ఓపెన్ చేసినవి అన్నీ కూడా
229 మెయింటైన్ అవుతుంది. 229 అన్ని అఫెన్సెస్కి సంబంధించి అంటే బాడీలీ అఫెన్సెస్ ఉండొచ్చు, అది పోక్సో కేసెస్లో ఉండొచ్చు, ఉమెన్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మీద ఉండొచ్చు, అన్నీ తీసుకున్నాం. ఎక్కువ శారీరక అంటే బాడీలీ అఫెన్సెస్ మీద చేసిన వాళ్ళు మిగిలిన అఫెన్సెస్ అన్నీ కలిపి 229 ఇది కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. నిందితుల్లో చిన్ని లక్ష్మణరావు మాత్రమే అభిషేక్. అంటే ఇందులో ఒక అనుమానం ఒకటి మొదట వచ్చింది, సుఫారీ నేపథ్యంలోని మర్డర్ జరిగింది అనేసి అని అన్నారు. ఆ యాంగిల్ అని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికమైనటువంటి ఆధారాల ప్రకారం అలాంటిది అయితే ఇప్పటివరకు ఇక్కడ ఎవిడెన్స్ కాదు, అంటే బయటకు రాలేదు. దానికి ఎందుకంటే కొంత వాళ్ళందరూ కలిసి వెళ్ళడం, వాళ్ళందరూ కలిసి ఒక విషయం దాన్ని మాట్లాడుకొని రావడం, వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య గొడవ జరగడం, ఇట్లాంటివన్నీ ఇప్పుడు ప్రైమరీలీ ప్రాథమికంగా ఎస్టాబ్లిష్ అయింది. బట్ అన్ని యాంగిల్స్లో కూడా ఆల్ ఎవిడెన్స్ అంటే సైంటిఫిక్ మెథడ్స్ కానీ అలాగే ఫిజికల్ ఎవిడెన్స్ కానీ అన్ని ఎవిడెన్సెస్ని కూడా అన్ని ఎవిడెన్సెస్ని కూడా కలెక్ట్ చేసి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునుపల్లె గ్రామ శివారు పెట్రోల్ బంక్ దగ్గర జీబీసీ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున శ్రీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఎదురుగా వస్తున్న బైకిష్ ను తప్పించబోయి రోడ్డు మార్జిన్ లో ఉన్న డివైడర్ ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా యూటర్న్ తీసుకుంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. బస్సు ఒక్క కుదుపులో డ్రైవర్ ను ఢీకొని యూటర్న్ తీసుకోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళన చెంది కేకలు వేశారు. క్షణాల్లో ఏం జరిగిందోనని బస్సులో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. తెల్లవారుజామున కావడంతో వర్షం పడడంతో రోడ్డుపై రద్దీ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. తిరుమల అలిపిరి నడక మార్గంలో బాలుడిపై దాడి చేసిన చిరుతను అటవీ అధికారులు బంధించారు. చిరుతను బంధించేందుకు అధికారులు 2 ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. 150 ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. రాత్రి 10:45 చిరుత బోనులో పడింది. ఒక్కరోజు వ్యవధిలోనే చిరుతను బంధించడంతో టీటీడీ చర్యలను పలువురు భక్తులు అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీజేపీతోనే దేశ సంక్షేమం, అభివృద్ధి సాధ్యం. మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అరవై ఏళ్లలో పరిష్కారం కాని సమస్యలు 9 ఏళ్లలోనే పరిష్కరించాం. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టీకరణ. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడండి. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం.